సీతమ్మధార హెచ్బి కాలనీలో రాజయోగ మెడిటేషన్ సెంటర్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి బ్రహ్మకుమారి రామేశ్వరిని మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం రాబోయేటువంటి ఈ శ్రావణ మాసంలో 28వ తారీఖున శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు రక్షాబంధన పర్వదినంగా జంజాల పౌర్ణమి రూపంలో ఈ జాతీయ పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇది పవిత్రతకు సూచించేటువంటి గొప్ప పండగ. ఇది ఈ సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య పవిత్ర వృత్తి, పవిత్ర దృష్టి, పవిత్ర వాణి, పవిత్ర కర్మలు ఉన్నట్లయితే ఈ సృష్టిలో మనోవికారాన్ని జయించడం చాలా సులభమవుతుంది. ఇది జంజాల పౌర్ణమి లేదా రాఖీ పండగ అనేది భగవంతుడు మన చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు. ఏ విధంగా ఒక డాక్టరు ఒక రోగికి నయం చేసేందుకు ఏవైతే తినకూడదు ఉంటాయో అటు తినద్దని తను చెప్పగా ప్రతిజ్ఞ చేయిస్తాడో, అదేవిధంగా ఈ కలియుగం అంతా కూడా పతిత ఆత్మలు కామ మహాశత్రువు అని భగవంతుడు చెప్తున్నారు. ఒక్క కామ వికారాన్ని జయించడం ద్వారా క్రోధం, మోహం, లోభం, అహంకారాన్ని జయించవచ్చని, పవిత్రత యొక్క శక్తి కొన్ని జన్మల యొక్క అపవిత్రతను భస్మం చేస్తుంది అని పరమాత్మ తెలియజేస్తూ, నిరాకారుడు జ్యోతిర్బిందు పరమశివుడు ప్రజాపిత బ్రహ్మ తనువులోకి వచ్చి ఆత్మలందరికీ మనసా వాచా కర్మణ పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞకు ప్రతిరూపమే ఈ రక్షాబంధన పర్వదినం. ఉత్తర భారతదేశం అంతా కూడా సోదరి సోదరుడికి ఏ వయసులో ఉన్నా సరే అతనికి రక్షణ కోసం బంధన కడుతుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశం అంతా పురుషులు బ్రాహ్మణుల చేత ఇవ్వబడినటువంటి జంజాలని ధరించి జంజాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఒక సేక్రెడ్ థ్రెడ్, ఒక పవిత్రమైనటువంటి ఈ దారం లేదా సూత్రం అనేది ఒక స్త్రీ ఒక పురుషుడు ధరింప చేయడం ద్వారా పురుషుల లోపల ఉండేటువంటి అహంకారాన్ని జయించే శక్తి అతనికి లభిస్తుందని తెలియజేస్తూ, ఈ ఆచారం ముందు బ్రాహ్మణులు ఈ నూలు పోగులు ఇస్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇది పరంపరగా నెమ్మదిగా రాజస్థాన్లో రాజపుత్ర స్త్రీలు యుద్ధానికి వెళ్లే ముందు వారి యొక్క పురుషులందరికీ కూడా స్త్రీ దృష్టికి వెళ్ళొద్దని, స్త్రీని అపవిత్ర దృష్టితో చూడొద్దని చెప్పుతూ వాళ్ళు పంపించి రక్షాబంధన కట్టేవారు. పరంపరగా అది ఒక ఇంటిలోని ఆడపిల్ల తన సోదరుడికి లేదా తన తమ్ముడికి రక్షాబంధన కట్టేటువంటి ఈ ఆచారం సదాచారం వస్తుంది. కానీ దీని మూల అర్థం మాత్రం మనం జరుపుకునే విధానంలో మాత్రం లేదు. దీని మూల అర్థం ఏంటంటే స్వయం భగవంతుడు ఆత్మలందరికీ జ్ఞానయోగాల దారాలతో పవిత్రత అనేటువంటి పవిత్ర బంధనాన్ని నడుపుతున్నాడు. ఈ ప్రతిజ్ఞను ఎవరైతే దృఢ సంకల్పం అనే కంకణంతో ధరిస్తారో వారు తమ జీవితంలో పవిత్ర జీవితాన్ని గడుపుతూ పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ సత్యం లక్ష్మీనారాయణ యొక్క వైకుంఠ ప్రాప్తిని పొందగలుగుతారని తెలియజేస్తారు. ఓం శాంతి. ఈరోజు హెచ్పి కాలనీలో జరిగినటువంటి రక్షాబంధన పర్వదినంలో అనేక మంది వచ్చి బ్రహ్మభోజనం స్వీకరించారు, రక్షాబంధన కట్టుకుని రక్షాబంధన యొక్క మెసేజ్ తీసుకున్నారు. ఈరోజు కార్యక్రమంలో విశేషంగా అందరూ ఎంఈపీ కాలనీ ఇన్ఛార్జ్ సిస్టర్ సత్యవతకే వచ్చి ఈ కార్యక్రమంలో విశేషమైన అతిథిగా పాల్గొన్నారు.